హాయ్ గైస్. సో ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద ఎస్ఐ అనమాట. ఎస్ఐ 4187 4187 వేకెన్సీ అయితే వచ్చింది నోటిఫికేషన్. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో మనకి హెడ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ స్టాఫ్ సెలక్షన్. సో బ్లాక్ నెంబర్ 12 సిజిఓ కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూఢిల్లీ. ఇది మనకి హెడ్ ఆఫీస్ అనమాట ఇవన్నిటికి నోటిఫికేషన్. సో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీలో పోలీసులకి అండ్ అంతేకాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు. సో దీని కింద మనకి ఎస్ఎస్బి ఉంటుంది, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు వాటిని. సో డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 4వ తారీఖు నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయింది. 28 నుంచి ఎండ్ అవుతుంది. ఈ మంత్ 28 లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చేసి 28. సో ఇక్కడ కరెక్ట్ గా 11 గంటల వరకు ఇచ్చారు. నైట్ 11 PM మటుకి ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ టైం పేమెంట్ టైం వచ్చేసి లాస్ట్ డేట్ 1 డే ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఇది 11 PM మటుకే. అండ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి 30 నుంచి 31 వరకు 2 days కరెక్షన్ కోసం మనకి ఇచ్చారనమాట. ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు, అప్పుడు చేసుకోవాలి. కంప్యూటర్ సిబిఈ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 9th, 10th, 13th May 2024 ఈ 3 days లోని ఫిక్స్ చేశారనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ది గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్ ది జెండర్ బ్యాలెన్స్. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. సో ఉమెన్ క్యాండిడేట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ప్రయారిటీ తీసుకున్నారు కాబట్టి దాని విషయంలోని అమ్మాయిలకు కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది అనమాట. దీంట్లో కూడా వాళ్ళకి కొన్ని వేకెన్సీ ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకోండి. సో ఏజ్ క్రైటీరియా చూసినామంటే మనకి ఏంటంటే మినిమం 20 నుంచి 25 years ఉంటుంది. ఇంకా ఇన్ కేసు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 30 years వాటికి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, ఓబీసీకి అయితే 33 years, ఎస్సీ అయితే 35 years ఏజ్ వాటికి అప్లై చేసుకోవచ్చు. సో సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ బి కింద క్లాసిఫై చేశారు, నాన్ గెస్టెడ్ అనమాట. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఫీమేల్ కి ఇద్దరికి చాయిస్ ఉంది. ఇక్కడ జనరల్ డ్యూటీ ఇది ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్. ఈ పోలీస్కి వచ్చేసి గ్రూప్ సి కింద క్లాసిఫై చేశారు, ఓన్లీ ఢిల్లీలోనే. ఈ గ్రూప్ ఫస్ట్ వచ్చేసి నాన్ మినిస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది. సో టెంటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ వేకెన్సీ ఎలా క్లాసిఫై చేశారని చూస్తే ఓపెన్ కేటగిరీ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఎన్ని ఉన్నాయి, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కింద ఎన్ని ఉన్నాయి అని చూస్తే సో అన్రిజర్వ్డ్ కింద 45 ఉన్నాయి, ఓబీసీ కింద 24 ఉన్నాయి, ఏది ఎగ్జిక్యూటివ్ లోని, అండ్ ఎస్సీ కింద 13 ఉన్నాయి, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12, ఇట్లా టోటల్ 101 ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కింద 125 వేకెన్సీ కంప్లీట్ గా వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ ఫీమేల్ కి స్పెషల్ అనమాట. సో ఇక్కడ ఎస్సీ కింద 8, ఓబీసీ 15, అన్రిజర్వ్డ్ కింద 28, టోటల్ 61 ఇక్కడ వెళ్ళిపోయినాయి. జీడీ సిఏపిఎఫ్ లలో చెప్పాగా, సిఏపిఎఫ్ లో బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఇలా డిఫరెంట్ సెక్టార్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. వాటికి రెస్పెక్టెడ్ వేకెన్సీ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారనమాట. బిఎస్ఎఫ్ లోని అన్రిజర్వ్డ్ కింద 342, అండ్ సిఐఎస్ఎఫ్ 583, సిఆర్పిఎఫ్ 451, అండ్ ఐటీబీపీ 81, అండ్ ఎస్ఎస్బి 36, అండ్ టోటల్ గా మెయిల్ కి వచ్చేసి 1493 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉన్నాయి. ఫీమేల్ వచ్చేసి 121 ఉన్నాయి. సో దీంట్లో మనకి టోటల్ వేకెన్సీ 3693, 3693 వేకెన్సీ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటే 308 వేకెన్సీ గర్ల్స్ కు ఉన్నాయి. టోటల్ గా 4001 వేకెన్సీ అనేది ఇక్కడ ఉన్నాయి. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ కి అయితే అడిషనల్ గా 401 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇలా ఇటన్నిటికి సంబంధించింది. దీంట్లో ఒక 10% అనేది రిజర్వేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వెళ్ళిపోతాయి అనమాట వేకెన్సీస్ ఎప్పుడైనా. నెక్స్ట్ సో క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఎస్ఐ ఇన్ సిఏపిఎఫ్ కి సంబంధించిన విషయంలో ఏదైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్లలో ఎవరైనా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళని ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు త్రూ అవుట్ ఇండియాలోనే ఎక్కడైనా చేయాల్సిందే. సో అది మరి రిజర్వేషన్ చూసారుగా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 rupees ఫర్ జనరల్ కేటగిరీస్, ఎక్సెప్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. సో నేషనాలిటీ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 1st 8, 2024 కల్లా 25 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఉంటుంది ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి 3 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years ఉంటుంది. వీడియోస్ అప్ టు 35 years అప్లై చేసుకోవచ్చు. అండ్ డైవర్స్ వాళ్ళు కూడా 40 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి 30 years, అండ్ డిపార్ట్మెంటల్ ఓబీసీ 33 years, ఎస్సీ ఎస్టీ 35 years. డిపార్ట్మెంటల్ అనమాట రెగ్యులర్ గా వాళ్ళకి సంబంధించిన ఇది ఉంటుంది. సో మినిమం క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ 8, 2024 కల్లా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఆనర్ మస్ట్ పోసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆనర్ బిఫోర్ కట్ అవుట్ డేట్ 8వ నెల 2024 ఫస్ట్ మనకి ఈ డేట్ కల్లా కంప్లీట్ గా August 1st కల్లా కంప్లీట్ అయి ఉండాలి. సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ గెజిట్ అనేది వస్తుంది అనమాట.
ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ కి అంట, మిగతా వచ్చేసి వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ కి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్, LMV మోటార్ సైకిల్ అండ్ కార్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ మెజర్మెంట్ PET అండ్ MT అనేది ఎలిజిబుల్ కంపల్సరీ ఉండాలి. ఇది మెన్షన్ చేశారు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే యాక్సెప్ట్ చేయరన్నమాట. సో హౌ టు అప్లై చేసుకోవాలంటే ssc.nic.in వెబ్సైట్ కి వెళ్తే మనకి అక్కడ కంప్లీట్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది మనకి 28 మార్చ్ 2024 వాటికి అయితే ఆన్లైన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఫీ వచ్చేసి 100 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళు, ఎక్సెప్ట్ జనరల్ కేటగిరీ ఉమెన్స్ కూడా ఫీ అనేది లేదన్నమాట. ఉమెన్స్ కూడా ఫ్రీ అనమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ కి జనరల్ కేటగిరీ వరకు ఉంటుంది 100 రూపీస్. సో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పేమెంట్ అనేది లేదు. ఎందుకంటే ఉమెన్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం దీని పేమెంట్ అనేది అందరికీ నిల్ చేశారు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సెంట్రల్ రీజియన్, సౌత్ రీజియన్, ఈస్ట్ రీజియన్ అట్లా రీజన్ వైజ్ గా డివైడ్ చేశారు. సౌత్ రీజియన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, చెన్నై. సో ఇంత విజయనగరం వాటికి ఆంధ్రాలో ఇచ్చారు. అండ్ హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ తెలంగాణలో ఇచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్ తెలంగాణలో ఉన్న సెంటర్స్ అనమాట. ఆంధ్రాలో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొంచెం తెలంగాణలో తక్కువ ఉంటాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ పేపర్ 1 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ మనకి సంబంధించిన మెజర్మెంట్స్ ఈవెంట్స్ ఉంటాయి. మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవి స్టేజెస్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి 4 టాపిక్స్ మీదే ఉంటుంది ఎప్పుడైనా. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కింద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కింద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కింద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంఫరెన్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 2 hours టోటల్ గా 2 hours టైంలోనే 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంఫరెన్స్ కింద నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 200 ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది, 2 hours టైం ఉంటుంది. ఈ బోత్ పేపర్స్ కి మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 0.25 మార్క్స్ అంటే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ గా కౌంట్ చేస్తారు. దీని ప్రకారం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లోని మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది ఇస్తారు. సో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ని మనం క్లియర్ చేసి మళ్ళీ మెరిట్ లోకి కంపల్సరీ రావాల్సింది. సో ఆన్సర్ కీస్ కూడా ఇస్తారు కంప్లీట్ గా, అవన్నీ చూసుకోవచ్చు. మీకు అప్డేట్ చేస్తుంటారు ఫాలో అయ్యాను. సో NCCC అండ్ NCCB, NCCA వీళ్ళకి కన్సెషన్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో బోనస్ మార్క్స్ అంటాం వీటిని. NCCC సర్టిఫికేట్ వాళ్ళకి 10 మార్క్స్, B సర్టిఫికేట్ ఉంటే 6 మార్క్స్, అండ్ A సర్టిఫికేట్ ఉంటే 4 మార్క్స్. ఇలా 3 కేటగిరీస్ కింద మార్క్స్ కన్సెషన్ అయితే ఉంటుంది, బోనస్ మార్క్స్. సో సిలబస్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కింద ఇన్ని టాపిక్స్ ఉంటాయి, అండ్ జనరల్ నాలెడ్జ్ కింద ఈ టాపిక్స్ ఇచ్చాడు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కింద ఇది. సో అలా ఇంగ్లీష్ కాంఫరెన్సీ కింద ఏమేమి చదవాలనేది ఇక్కడ కంప్లీట్ గా ఇచ్చాడు అనమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ చెస్ట్ హైట్ ఎంత ఉండాలని చూస్తాయి. సో మేల్ క్యాండిడేట్, ST క్యాండిడేట్స్ తప్ప 170 అందరికి ఉండాలి. జనరల్ క్యాండిడేట్ కానీ SC, BC అందరికి కూడా 170 ఉండాలి. ఓన్లీ ST క్యాండిడేట్స్ మాత్రమే. ST క్యాండిడేట్ కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి 162.5 మాత్రం ఉంది. అండ్ హిల్ ఏరియా వాళ్ళకి వచ్చేసి 165 ఇచ్చాడు. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ అంటే గాలి పెంచక ముందు, అండ్ గాలి పెంచితే 85 ఉండాలి. సో ఈ విధంగా చేంజెస్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ 4 and 5. ST క్యాండిడేట్స్ కాకుండా 6 అంటే ఇక్కడ ఎవరైతే ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇది SC, BC, OC కింద వాళ్ళందరూ 157 ఉండాలి. ST క్యాండిడేట్ ఫీమేల్స్ వచ్చేసి 155 హిల్ ఏరియా వాళ్ళు, అండ్ ST క్యాండిడేట్స్ రిమైనింగ్ ఏరియాస్ 154 ఉండాలి. సో నో రిక్వైర్మెంట్ చెస్ట్ అనేది ఎలా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి చెస్ట్ వచ్చేసి 77, 82. సో వీళ్ళకంటే ఒక 5 సెంటీమీటర్స్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. చెస్ట్ ఒక చార్ట్ ఉంటుంది, దాని ప్రకారం చూడాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ వచ్చేసి ఏమని అంటే 100 మీటర్స్ అనేది 16 seconds ఉండాలి. అండ్ 1.6 కిలోమీటర్ రేస్ వచ్చేసి 6.5 minutes 6 నిమిషాల 50 సెకండ్లు ఉంది. లాంగ్ జంప్ 3.65 meters జంప్ చేయాలి, 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ 1.2 meters లో 3 ఛాన్సెస్. షార్ట్ పుట్ 16 pounds ఉంది, 4.5 meters in 3 ఛాన్సెస్. ఇలా ఈవెంట్స్ ఉన్నాయి. గర్ల్స్ కి వచ్చేసి 100 meter రేస్ 18 seconds, 800 meter రేస్ వచ్చేసి 4 minutes, లాంగ్ జంప్ 2.7 meters in 3 ఛాన్సెస్, అండ్ హై జంప్ 0.9 meters in 3 ఛాన్సెస్. ఇలా ఇవన్నీ కంపల్సరీగా ఈవెంట్స్ క్లియర్ చేసుకుంటూ రావాలి. దేర్ షెల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ చెస్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ కి సంబంధించిన విషయంలోని ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఎంత ఉన్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ PST అండ్ PET ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఈ రెండింటికి కూడా ఎలాంటి మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తీసుకోరు. జస్ట్ ఏంటంటే దీన్ని ఎలిమినేషన్ నేచర్ కోసం యూజ్ చేస్తామని వీళ్ళు మరీ మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్ లోని. సో ఇలాంటివి కంపల్సరీ చూసుకోవాలన్నమాట. తర్వాత నేను ఈవెంట్ లో టాప్ వచ్చాను ఈవెంట్ కుదరదు. జస్ట్ ఏంటంటే అక్కడ మీరు ఈవెంట్స్ క్లియర్ చేయడమే కావాల్సింది. దాంట్లో క్లియర్ చేయడం వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, నెక్స్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ కారనమాట. ఆ విధంగా వీళ్ళు కంప్లీట్ నోటిఫికేషన్ క్లియర్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఐసైట్ అనేది, సో బెటర్ ఐ ఉండాలి, ఓర్స్ ఐ అనేది N6, N9 అనేది తీసుకున్నాడు. 6/9 వాటికి అలౌ చేస్తారు, అంతకంటే ఎక్కువ అలౌ చేయరన్నమాట.
సో ఫైనల్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం పాసెస్ 7 అబ్స్టాకిల్ ఈవెంట్స్. ఈ 7 ఈవెంట్స్ అనేవి కంపల్సరీ క్లియర్ చేయాలి. జంపింగ్ ఓవర్ ది వర్టికల్ బోర్డ్, హోల్డింగ్ ది రోప్ ఇంటూ జంపింగ్ ఫ్రమ్ ది బోర్డ్, టార్జన్ స్వింగ్, జంపింగ్ ఆన్ ద హారిజంటల్ బోర్డ్, ప్యారలల్ రోప్, మంకీ క్రవల్, వర్టికల్ రోప్, ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఫైనల్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటాయి. సో టాటోస్ అనేవి మాత్రం అస్సలు ఉండొద్దు. టాటోస్ ఉన్నాయంటే అసలు ఆ ఇండియన్ నేవీ కానీ ఆర్మీ కానీ ఈ సమ్ ఇలాంటిలో అసలు అలౌ చేయరు. బట్ ఇక్కడ టాటో డిపిక్టింగ్ రిలీజియస్ సింబల్ ఫిగర్స్ నేమ్ as followed in the ఇండియన్ ఆర్మీ ఆర్ పర్మిటెడ్. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయంలోనే ఏదైతే అలౌ చేస్తున్నారో అవేటిని మేము ఇక్కడ అలౌ చేస్తామని క్లియర్ గా ఇచ్చారు. సో లొకేషన్ టాటోస్ అనేది ఎక్కడెక్కడ లొకేషన్ ఉన్నాయంటే ఇన్నర్ ఆస్పెక్ట్ 4 ఆర్మ్ చేతికి, లెఫ్ట్ 4 ఆర్మ్ ఇట్లా, లేకపోతే తొడల మీద కానీ ఇట్లా కొన్ని చోట్ల ఉండకూడదు. సో అలాంటిని కొన్ని ప్లేసెస్ లో అలౌ చేసే ప్లేస్ ని అలౌ చేస్తా ఉన్నారు. అండ్ ఈ సైజ్ వచ్చి కూడా 1/4 కంటే పర్టికులర్ పార్ట్ కంటే చిన్నగా ఉండాలి. అది ఎల్బో హ్యాండ్ మాత్రమే. సో ఆన్లైన్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా ఉంటుంది అనమాట. ఆన్లైన్ లోనే ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు సో సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అనేది ఏ, నెక్స్ట్ బోర్డర్ సెక్యూరిటీ BSF బి, CISF సి, అండ్ CRPF డి, ఇండో టిబెటియన్ బోర్డర్ ITBP అంటాం ఈ, అండ్ SSB శాస్త్ర సింహ బాల్ అనేది F. ఇలా వీటిని మనం మనకి వేకెన్సీని బట్టి మనం మన ప్రయారిటీని బట్టి ఇచ్చుకోవాలన్నమాట. ఇవే ప్రయారిటీస్ అంటారు. ఇది ఆన్లైన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకొని చేసుకోవాలి. అండ్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మెట్రిక్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఇంకేమైనా అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ గా అన్ని మనం అరేంజ్ చేసుకొని ఆన్లైన్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది మినిమం క్వాలిఫై మార్క్స్. మినిమం క్వాలిఫై మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 వితౌట్ యాడింగ్ బోనస్ మార్క్స్. బోనస్ మార్క్స్ NCC సంబంధించి యాడ్ చేయకుండా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 30% మార్క్స్ రావాలి. OBC EWS వాళ్ళకి 25% మార్క్స్ రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 20% మార్క్స్, 25, 30, 20. సో ఇలా మార్క్స్ రావాలి. ఇక్కడ PST ఈవెంట్స్ కి మెడికల్ స్టాండర్డ్స్ కి మాత్రం ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వరని చెప్తున్నారు. సో అది ఓన్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ లో క్వాలిఫైని బట్టి వాళ్ళకి ర్యాంక్ అనేది ఉంటుంది, పొజిషన్ అనేది సెలెక్షన్ చేస్తారు. సో ప్లీజ్ అలాంటివి మరి గుర్తుపెట్టుకొని ఆన్లైన్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ గా వీడియో నోటిఫికేషన్. ఇన్ కేసు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇన్ కేసు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. సో నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ.